ఈ రాత్రి నేను మీకు ఒక పురాతన కథ చెబుతాను. ఒక సున్నితమైన యువరాణి గురించిన కథ. వినే ఒక వెండి చంద్రుడు గురించి మరియు వారి మధ్య ఉన్న అద్భుతమైన బంధం గురించి. ఆ కథ పేరు చంద్రుడిని ప్రేమించిన యువరాణి. చాలా కాలం క్రితం ప్రశాంతమైన చంద్రగఢ్ రాజ్యంలో మీరా అనే యువరాణి ఉండేది. ఇతర యువరాణుల వలె కాకుండా మీరా ఆభరణాలు, పట్టు వస్త్రాలను ప్రేమించలేదు. ఆమె చంద్రుడిని ప్రేమించింది. ప్రతి రాత్రి రాజభవనం నిద్రిస్తున్నప్పుడు మీరా నిశ్శబ్దంగా ఎత్తైన డాబాపైకి ఎక్కేది. తామర కొలను దగ్గర కూర్చునేది మరియు చంద్రోదయాన్ని చూసేది. చంద్రుడు తనని అర్థం చేసుకుంటున్నాడు అని ఆమె భావించేది. ఆమె కలలను, ఆమె భయాలను, కొన్నిసార్లు ఆమె చింతనలను గురించి చంద్రుడితో గుసగుసలాడేది. కొన్నిసార్లు ఆమె చంద్రుడి మృదువైన కాంతిని చూసి నవ్వేది మరియు చంద్రుడు ఎప్పుడు ఆమె మాటలను వింటున్నాడని ఆమె భావించేది. ఆమె దాసీలు తరచుగా యువరాణి మీరా, మీరు రాత్రి ఒంటరిగా ఎందుకు కూర్చుంటారు అని ఆమెను అడిగినప్పుడు ఆమె ఆమె కేవలం నేను ఒంటరిగా లేను, చంద్రుడు నాతో ఉంటాడు అని అనేది. ఒక సాయంత్రం వింత జరిగింది. మీరా డాబాపై వేచి ఉంది. తామర కొలను మెరిసింది. గాలి మల్లెపూల సువాసనను మోసుకొచ్చింది. కానీ చంద్రుడు ఉదయించలేదు. నిమిషాలు గడిచాయి, తర్వాత గంటలు. ఆకాశం చీకటిగా మరియు నిశ్శబ్దంగా ఉంది. మీరా గుండె కంగారు పడడం ప్రారంభించింది. నీవు ఎక్కడున్నావు నా మిత్రమా అని ఆమె గుసగుసలాడింది. తర్వాత రాత్రి మరియు ఆ తర్వాత రాత్రి కూడా ఇంకా చంద్రుడు రాలేదు. రాజ్యం భయపడింది. పంటలు పాడవుతాయని రైతులు భయపడ్డారు. ప్రయాణికులు రాత్రి నడవలేకపోయారు. చంద్రుడు రాలేదా అని పిల్లలు ఏడ్చారు. కానీ యువరాణి మీరా ఏదో తప్పు జరిగిందని ఆమెకు తెలుసు. చాలా తప్పు జరిగిందని. సహాయం చేయడానికి నిశ్చయించుకొని మీరా రాజగురువును సంప్రదించింది. ఆమె నిజం చెప్పండి, చంద్రుడికి ఏమైంది అని రాజగురువును అడిగింది. రాజగురువు ఒక పురాతన తాళపత్రాన్ని తెరిచి ఇలా చదివారు. చంద్రుడు చిక్కుకున్నప్పుడు లేదా గాయపడినప్పుడు కేవలం స్వచ్ఛమైన మరియు భయం లేని హృదయం మాత్రమే దానిని తిరిగి ఆకాశంలోకి తీసుకురాగలదు అని. మీరా వణికింది. ఏం చేయాలో ఆమెకు తెలుసు. ఆ రాత్రి ఆమె తన తెల్లని గుర్రం ధ్రువపై అడవిలోకి ప్రయాణించింది. చెట్లు గుసగుసలాడాయి. మినుగురు పురుగులు చిన్న లాంతర్లలా మెరిశాయి. దూరంగా లోయలో ఆమె ఒక వణుకుతున్న ధ్వనిని వింది. ఆమెకు బాగా తెలిసిన శబ్దం. అది చంద్రుడి పాట. తీగలతో కప్పబడిన ఒక రహస్య గుహను చేరుకునే వరకు మీరా ఆ ధ్వనిని అనుసరించింది. లోపల ఆమె నమ్మశక్యం కాంతి కనుగొన్నది. చంద్రుడు మసకగా మెరుస్తున్నాడు, ఒక భారీ గాలిగోళంలో చిక్కుకొని. ఒక చీకటి నీడ వంటి ఆత్మ ద్వారా కాపలా కాయబడుతున్నాడు. ఆ ఆత్మ ఇలా మాట్లాడింది. నేను చంద్రుడి కాంతిని దొంగిలించాను. ఈ ప్రపంచం దాని వెచ్చదనం పొందడానికి అర్హత లేనిది. మానవులు స్వార్థపరులు, వారి కృతజ్ఞతను మర్చిపోతారు అని అంది. మీరా నెమ్మదిగా ముందుకు అడుగు వేసింది. బహుశా కొందరు ఉంటారు అని ఆమె నెమ్మదిగా అంది. కానీ అందరూ కాదు. చంద్రుడు అందరికీ కాంతిని ఇస్తాడు, కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోయిన వారికి కూడా అని ఆమె అంది. ఆత్మ గునిగింది. నేను నిన్ను ఎందుకు నమ్మాలి అని. యువరాణి మీరా తన చేతిని చల్లని గోళంపై ఉంచింది. ఆమె కళ్ళు మృదువుగా మారాయి. నేను ఇక్కడికి ఒంటరిగా వచ్చాను, ఆయుధాలు లేకుండా. నేను చంద్రుడిని ప్రేమిస్తున్నాను కాబట్టి మాత్రమే అని అంది. ఏదైనా తీసుకోవాలనుకుంటే నా ప్రాణం తీసుకోండి, కానీ చంద్రుడిని వదిలేయండి అని ఆమె అన్నది. గుహ నిశ్శబ్దంగా మారింది.
ఆత్మ కూడా స్తంభించిపోయింది. చీకటికి బదులుగా దయను ఎవ్వరూ ఇంతవరకు ఇవ్వలేదు. నీడ ఆత్మ స్వరం వణికింది. నీ హృదయం అది చంద్రుడి కంటే ప్రకాశవంతంగా ఉంది. గోళం పగిలింది, తరువాత ముక్కలైంది, మరియు చంద్రుడు ఉద్భవించాడు. చంద్రుడు నమ్మకమైన స్నేహితుడిలా మీరా పక్కన తేలియాడుతూ ఉన్నాడు. వారు గుహ నుండి బయటికి నడుస్తున్నప్పుడు చంద్రుడు మళ్ళీ ఆకాశంలోకి ఎగిరాడు, అడవులను, నదులను, పర్వతాలను వెలిగిస్తూ, మరియు దూరంగా ఉన్న రాజ్యాన్ని కూడా. చంద్రుడు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందించారు. పంటలు వెండిలా మెరిశాయి. పిల్లలు మళ్ళీ మురిసిపోయి నవ్వారు. ప్రయాణికులు మళ్ళీ వెన్నెల వెలుగులో సురక్షితంగా నడిచారు. ఆ రాత్రి తన డాబాపై మీరా ఇలా గుసగుసలాడింది, నా మిత్రమా, నువ్వు ఇంటికి వచ్చావు అని. మరియు చంద్రుడు మునుపెన్నడూ లేనంత ప్రకాశవంతంగా మెరిశాడు. చంద్రుడు సున్నితంగా సమాధానం ఇచ్చాడు ఇలా, యువరాణి మీరా, మీ ధైర్యం, మీ దయ మరియు మీ స్వచ్ఛమైన హృదయం నన్ను రక్షించింది. ఆ రోజు నుండి చంద్రగఢ్ పైన చంద్రుడు ఉదయించినప్పుడల్లా దాని వెండి కాంతి ఎల్లప్పుడూ కొంచెం వెచ్చగా ఉండేది, కొంచెం మృదువుగా కూడా ఉండేది. అది యువరాణిని మీరా చూసి నవ్వుతున్నట్లుగా. ఇంతటితో కథ ముగింపు.